సినిమా రంగంలో అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని చెప్పుకుంటూ ఉంటారు. అది ప్యాషన్. ఈ మధ్య కాలంలో డాక్టర్ చదివి కూడా యాక్టర్లుగా మారిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఒక్క ప్రేక్షకులను ఉర్రూతలూగించే తారలు చాలా మందే ఉన్నారు. అప్పటి తరం నృత్య తారలు హలం, జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్ స్మితల తరువాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న తార డిస్కో శాంతి. ఆమె శ్రీహరిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె సినిమా రంగ ప్రవేశం గురించి చెప్పవలసి వస్తే హీరోయిన్ కాబోయి వ్యాంప్ అయింది. ఎందుకు అని హీరోయిన్ కాలేకపోయింది అనేది తెలుసుకుందాం. మా నాన్న పేరు ఆనందన్. తమిళ, తెలుగు భాషల్లో జానపద కథానాయకుడిగా అనేక సినిమాలు చేశారు. వారి ప్రోత్సాహంతోనే చిత్రరంగ ప్రవేశం చేశాను. నేను మొట్టమొదట కథానాయికగానే సినిమా రంగ ప్రవేశం చేశాను. తమిళ్లో రూపొందిన న్యాయంగల్ తోర్పదిల్లే అంటే న్యాయానికి ఓటమి లేదు అని అర్థం. ఆ సినిమాలో కథానాయికగా నటించాను. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. నా మొదటి సినిమా విడుదల కాకపోవడంతో నాలో నిరుత్సాహం కలిగింది. కొంతకాలానికి కాదిల్పు అంటే తెలుగులో చెవిలో పువ్వు అనే సినిమా తీస్తున్న నిర్మాతలు తమ చిత్రంలో ఒక నాట్య పాత్ర ఉందని, నువ్వు చేస్తే ఆ పాత్ర పండుతుంది, డాన్స్ నేర్చుకున్న నువ్వు దాన్ని ఇలా సద్వినియోగం చేసుకోమని వారు ఎంతో అభిమానపూర్వకంగా చెప్పారు. అప్పట్లో మా కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉండడంతో అందువల్ల నేను కుటుంబ బాధ్యతలు తీసుకుని ఇల్లు నడపాల్సిన భారం మోయడానికి ఒప్పుకున్నాను. అందువల్ల నేను ఆ సినిమా ఒప్పుకున్నాను. ఆ తరువాత నాకు అలాంటి పాత్రలే వచ్చాయి. ప్రారంభ దశలో ఎలాంటి పాత్రలు చేస్తే తరువాత అదే తరహా పాత్రలు వస్తాయి అనే విషయం తెలిసిందే కదా. అందువల్ల నేను నృత్య తారగానే కొనసాగించాను. అందుకని నేను ఎప్పుడూ బాధపడలేదు. అడపాదడపా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు వస్తే అవి కూడా చేసుకుంటూనే ఉన్నాను. తరువాత నాకు గ్లామర్ స్టార్ అనే ముద్ర కూడా పడింది అని తాను సినిమా పరిశ్రమలోకి ఎలా రంగ ప్రవేశం చేసిన సందర్భాన్ని చెప్పుకొచ్చారు డిస్కో శాంతి. తాను సినిమా పరిశ్రమలోకి ఎలా రంగ ప్రవేశం చేసిన సందర్భాన్ని చెప్పుకొచ్చారు డిస్కో శాంతి.